హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా మనం హెల్తీగా క్యారెట్ తోటి సగ్గుబియ్యం పెసరపప్పుతోటి ఈజీగా సింపుల్ వెదర్లో చేసేసుకునే బ్రేక్ఫాస్ట్ అండి. చాలా చాలా టేస్ట్ ఉంటుంది. సింపుల్ వేలో చేసేసుకోవచ్చు. ఈ బ్రేక్ఫాస్ట్ అనేది ఎలా చేయాలో చూపిస్తా ఫ్రెండ్స్. ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో 1 కప్పు సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. 1 కప్పు సగ్గుబియ్యానికి అరకప్పు పెసరపప్పు వేసుకుంటున్నానండి. 4 స్పూన్లు అయితే సరిపోయిద్ది. ఇది 2 సార్లు కడిగేసేసుకొని వాటర్ పోసుకొని 10 నిమిషాలు పక్కన పెట్టేసేసుకోవాలి. 10 నిమిషాల కల్లా బాగా నానిపోతాయండి రెండు. అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసిన తర్వాత 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఎలా బాగా నానిపోయినాయో. ఆ విధంగా నానిన తర్వాత వాటర్ ఏమి వంపేసేసుకుండా ఆ వాటర్తోనే మిక్సీ వేసేసుకోవాలండి. మెత్తంగా కాకుండా కచ్చా పచ్చాగా వేసుకోవాలి ఈ పిండి అనేది. చూడండి అలా మిక్సీ జార్ తీసేసుకొని అందులో నీళ్ళు కొద్దిగా వేసుకుంటూ సగానికి వేసుకుంటూ ఆ విధంగా పిండి అనేది వేసుకోవాలి. చూడండి ఆ విధంగా వేసుకుంటే సరిపోయింది. మరీ మెత్తగా ఉన్నా కానీ బాగుండదండి. ఆ విధంగా వేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే తీసి పెట్టుకోవాలి. చూడండి అంత గరుగ్గా ఉండాలి మనకి. సగ్గుబియ్యం కూడా కనిపిస్తూ 2 ట్రిప్పులు తిప్పుకుంటే సరిపోయిద్ది మిక్సీ జార్ని. ఆ విధంగా పిండి అంతా ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలండి. ఇలా తీసి పెట్టుకున్న పిండిలో సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఒకటి, దీంట్లోకి నేను ఉల్లికాళ్ళు ఉంటారు కదా అవి వేసుకున్నాను 4 స్పూన్లు. పచ్చిమిర్చి చేయలేదండి. చిన్నపిల్లలు తిన్నా కూడా కొద్దిగా కారంగా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఆ ప్లేస్లో. క్యారెట్ ఒకటి కట్ చేసి తురిమి వేసుకుంటున్నాను 1 కప్పు. ఇలా వేసేసుకొని ఈ 3 సరిపడా సాల్ట్ వేసేసుకొని ఈ పిండిలో బాగా కలిపేసేసుకోవాలి. దీంట్లోకి బైండింగ్ కోసం 2 స్పూన్లు శనగపిండి యాడ్ చేసుకుంటున్నాను. ఈ ప్లేస్లో గోధుమ పిండి అన్నా వేసుకోవచ్చండి, శనగపిండి బదులు మీరు. చూడండి అలా బాగా కలిపేసేసుకోవాలి పిండి అనేది. దీంట్లోకి వాటర్ ఏమి అవసరం లేదండి. కొద్దిగా తేమగా ఉంటుంది కదా క్యారెట్ పిండి అనేది, సరిపోతుంది. ఆ విధంగా కలుపుకోవాలి మొత్తం. ఇంకా బేకింగ్ సోడా కానీ సోడా ఉప్పు కానీ ఏం అవసరం లేదు దీంట్లోకి, ఈనో కానీ ఏమి. ఈ విధంగా సింపుల్గా పిండి అనేది కలిపేసేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసారనుకోండి. శనగపిండి వేసాం కదా బాగా నాని పిండి అనేది బాగా ఫ్రీగా తయారవుతుంది. ఇలా కలిపేసేసుకొని ఒక్క నిమిషం పక్కన పెట్టేసేసుకుంటే సరిపోయిద్దండి. చూడండి తర్వాత 1 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. కొద్దిగా తీసుకొని కొద్దిగా ఆయిల్ చేతికి అప్లై చేసేసుకొని చేతికి అంటుకోకుండా ఒక పేపర్ కవర్ కానీ లేదా కాటన్ కవర్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసేసుకొని అందులో ఇలా రౌండ్గా మనం వడ షేప్ చేసుకుంటాం కదా ఆ విధంగా చేసుకోవటమేను. డీప్ ఫ్రై చేసుకోవట్లేదండి, ఇది మనం మామూలుగా కాల్చుకున్నట్టు పెనం మీద వేసుకొని కాల్చుకున్నట్టు చేసుకుంటున్నాము. ఆయిల్ ఫుడ్గా లేదు కాదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటున్నాము. చూడండి అదైతే సరిపోయిద్ది. నేను ఇక్కడ పాన్లో అయితే చేస్తున్నానండి. 2 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని ఈ ఆయిల్ అనేది మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి మీరు మామూలుగా పెనం మీదన్నా చేసేసుకోవచ్చు. నాన్ స్టిక్లో ఏంటంటే ఎక్కువ ఆయిల్ పీల్చదు, తొందరగా ఉడికిపోయిద్ది. ఈ విధంగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 బై 1 అదే విధంగా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4 వేసుకుంటున్నాను. ఇంతేనండి, సింపుల్గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. మనం ఈ విధంగా హెల్త్కి కూడా చాలా మంచిది. క్యారెట్ అని పిల్లలు కొంతమంది ఇష్టంగా తినరు. సగ్గుబియ్యం అయినా పెసరపప్పు అయినా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఈ విధంగా పెట్టేసి జస్ట్ ఒక మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. చూడండి ఎలా 1 సైడు తిప్పుకోవడమేను. ఈ విధంగా కాలిన తర్వాత అలా ఎరడాలుగా వచ్చిందాక కాల్చుకుంటే బాగా మంచి టేస్ట్ ఉంటుందండి. నేను నాన్ స్టిక్లో వేసుకున్నాను. ఎక్కువ ఆయిల్ అనేది పీల్చదు కాబట్టి అందుకని నాన్ స్టిక్లో వేసుకున్నానండి. చూడండి ఇలా చిన్న చిన్నవి అయితే పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. తొందరగా కాలిపోతాయి మనకి. ఈ విధంగా సిమ్లోనే పెట్టుకొని కాల్చుకోవాలి. హైలో పెట్టుకొని కాల్చుకున్నారనుకోండి లోపల కొద్దిగా పచ్చిగా ఉంటుంది, పైన కాలినట్టే ఉంటుంది. అలా మూత పెట్టేసేసుకొని 2 సైడ్ కూడా అలా కాల్చేసేసుకోవాలి ఎరడాలుగా. చూడండి అలా 1 సైడ్ కాల్చుకుంటూ తిప్పుకోవాలి. అలా ఎరడాలుగా ఇంకా అదే విధంగా అన్నీ చేసేసుకోవడమేనండి.
చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా మృదువుగా కూడా ఉంటుందండి, తినటానికి చాలా రుచిగా కూడా ఉంటుంది. చూడండి హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఈజీగా మనం సింపుల్ మెనూలో చేసేసుకోవచ్చు. క్యారెట్ తోటి ఇలా సగ్గుబియ్యంతో అప్పటికప్పుడు ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ఈ విధంగా చేసేసుకొని వన్ సైడ్ తిప్పుకుంటూ కాల్చుకోవాలి మొత్తం. చూడండి ఆ విధంగా కాలితే సరిపోతుంది. అలా ప్లేట్లో తీసేసుకొని దీంట్లోకి చట్నీ వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ విధంగా చట్నీ వేసేసి పిల్లలకి ఎంచక్కా ఇచ్చేసారనుకోండి, ఇంట్లో వాళ్ళకైనా కానీ మనకి బ్రేక్ఫాస్ట్ కింద అయినా ఏం చేసుకోవటానికి టైం లేదనుకోండి, ఈ విధంగా సగ్గుబియ్యం అనేవి నానేసుకొని ఈ విధంగా బ్రేక్ఫాస్ట్ లంచ్ బాక్స్లోకైనా మనం ఇంట్లోకైనా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చండి. సింపుల్గా ఈజీగా చాలా చాలా రుచిగా ఉంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఆ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈజీగా. ఈ బ్రేక్ఫాస్ట్ ఐటెం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. చూడండి ఆ విధంగా ఇచ్చేసారనుకోండి, బాగా చూడటానికి కూడా ఇష్టంగా బాగా తింటారండి. చాలా చాలా మృదువుగా బాగుంటాయండి. చూడండి ఆ విధంగా చట్నీలు అద్దుకొని తిన్నాను అనుకోండి, చాలా బాగుంటాయి. అంతేనండి, సింపుల్గా బ్రేక్ఫాస్ట్ ఈజీగా సింపుల్ మెథడ్లో చేసేసుకోవచ్చు.